హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఇప్పుడు నేనైతే ఒక చిన్న విషయం చెప్పబోతున్నా. నా బ్యాక్ ఏం కనిపిస్తుంది, గణేశుడిది లిరిక్స్ కనిపిస్తున్నాయి. సో సాంగ్స్ ప్లే చేసుకుంటుంది పాప. సాంగ్స్ ప్లే చేసుకొని లిరిక్స్ అన్నీ కాపీ పేస్ట్ చేస్తుంది. సో ఎట్లా అనేది చూపిస్తా. నేనైతే వినాయక చవితికి నేను 6 పాయింట్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు 7 దాకా వస్తే 6 దాకా నేను వినాయకుడిది పాట పాడతాను. అక్కడ చెప్పాలి మమ్మీ? చెప్తావా? లిరిక్స్ అన్నీ అయిపోయినాయా? 6 పాయింట్స్ 6 పారాస్ రాసిన. అవునా? నోటికి వచ్చేస్తాయా నాన్న? వచ్చేస్తాయి. ఒకసారి వాడు విందాం, ట్రై చేయి. గణనాయకాయ గణదైవతాయ గణాదీక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమందితాయ గురేశాన ధీమహి గుణాదీక్షాయ గుణప్రేక్షాయ గుణప్రమేక్షాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయ రహీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. అంతేనా నాన్న? కానీ ఏమన్నా తప్పులుంటే ఎక్స్క్యూజ్ చేస్తాం. అడుగు ఒకసారి సబ్స్క్రైబర్స్ని, వ్యూయర్స్ని. ఇప్పుడే ప్రాక్టీస్ చేసింది పాప, బుక్లో రాసుకుంది, లిరిక్స్ అన్నీ రాసుకుంది. వినాయకుడి పండగకి పాట పాడుతుందంట. సరే ఇప్పుడైతే ట్రై చేస్తుంది. సో తన ఇంట్రెస్ట్ని ఎందుకు కాదనాలి, సో అందుకని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నా. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శాన్విని ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని, మంచిగా డ్యాన్స్ కూడా చేయాలి, ఎట్ ద సేమ్ టైం మంచిగా చదువుకోవాలి ఫస్ట్, అన్నిటికంటే ఫస్ట్. ఓకేనా? సో గాడ్ బ్లెస్ యూ నాని. థ్యాంక్ యూ మమ్మీ. గణేశుడి పండగకి వాడతావా మన గణేశుడి దగ్గర? బుక్ ఇట్లా బుక్ పెట్టుకొని, లేకపోతే ఆడ పెట్టకపోతే నేను ఇట్లా పెట్టి పాట పాడతావా? ఓకే ఓకే, మన వ్యూయర్స్కి ఒకసారి ఏం చెప్తావు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ వ్యూయర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. అసలుకి మీరు ఇదైతే మర్చిపోవద్దు, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కింద బెల్ కొట్టి కామెంట్ చేయండి. షేర్ వద్దా? షేర్ కూడా. ఓకే బాయ్. మరి బాయ్ గైస్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.